నీ అవ్వ టార్గెట్ 2-10 పైగా ఫస్ట్ 2 ఓవర్లకే 2 పుల్లలు వీకిన కూడా మ్యాచ్ బిస్కెట్ అయింది చూడు. ఐ కాంట్ బిలీవ్ దిస్ వే. ఎస్ కరెక్టే చూడే. అవ్వ అభిషేక్ గాడు అవుట్ అయితే తాలకల్లా ఇంకా మ్యాచ్ మనకెళ్ళి మళ్ళీంది గెలుస్తామని అనుకునే తాలకల్లా గీ ఇసుకిసుగాడు గిట్ట తగులుకుంటాడని బొత్తి గనికలా చూడే. అభిషేక్ గాడు అవుట్ అయితే ఇంకా మ్యాచ్ ఇచ్చి పోతారు. ఎట్టగానొత్తరంలే మీకు. నీ అవ్వ అభిషేక్ గాడు పోతే కాటరమ్మ స్టెప్స్ అన్ని నేనుంటా. నేను కూడా పోయినాననుకో సూత్రి కదా మా సూర్యబాయ్ ఎట్ట చేసుకుంటాడో. మీ టైం బాగుండి అన్న కూడా పోయినాడనుకో నెక్స్ట్ ఓ దేవడుతున్నా ఓ మెంటలోడు గిట్ట గట్టుకు కాసుకొని ఉంటారువా. ఇంత పత్యాపరంలో లింగుమని 2 నూర్లు చూపి గెలుద్దామనే. ఎస్ తమ్ముడు కిషాను ఓ పక్క 6కి 2 పుల్లలు పడినాయి. గసువంటప్పుడు వచ్చి అడ్డదిడ్డంగా వాయగొట్టి వారిని 1 సైడ్ చేసి పడేసినావు. యా మాట కామాట ఇప్పుడు అనిపిస్తాంది అప్పుడు మన అంబాని మమ్మ నిన్ను ఇరిచిపెట్టకునింటేనే బాగుంటుండే. నీ అవ్వ ఎనీహౌ సూపర్ తమ్ముడు. అనిపిత్తదన్నా అనిపిత్తది. ఎందుకు అనిపించదు చెప్పు. అన్యాయంగా తొక్కలకు సెంట్రల్ కాంట్రాక్ట్ లేదని నన్ను తీసి పడేస్తారా? నీ అవ్వ ఎందుకు ఐపీఎల్ స్టార్ట్ గాని చెప్తా మీ సంగతి. ఎస్ అన్నట్టు తమ్ముడు అభిషేకు ఏంది వేగిది. నీ అవ్వ పవర్ ప్లేని యాజ్ యూజువల్ గా అల్లాడిస్తావు అనుకుంటే ఫస్ట్ బాల్కి 2 కాళ్ళు ఎత్తేతివి ఏంది తమ్ముడు. అరే నీ నుంచి గిదైతే బొత్తిగా ఎక్స్పెక్టే చేయలే చూడువే. మామూలు ఎత్తి అన్న అప్పుడప్పుడు గిట్ట అవుతుంటే కామన్ ఎత్తి అయినా గిట్ట దబ్బున అవుట్ కావడం కూడా మనకి మంచిదే అన్నా. ఏంది తమ్ముడు ఏమంటున్నావు? అవునన్నా వరల్డ్ కప్ ముందర మన వీక్నెస్లు బయట ఉన్నాయి అనుకో మనకే మంచిది. రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. అన్ని రఫ్ నోట్స్లు రాసుకుంటున్నా తీయే ఎదారు చెయ్యాకు. కానీ యా మాట మాట చూడన్నా ఫైనల్ గా వింటేజ్ సూర్యబాయిని యాదికైతే తెప్పించినావే సూపర్ అన్నా. ఎస్ ముందే చెప్పినాగా తమ్ముడు అవుట్ ఆఫ్ ఫామ్ కాదు జస్ట్ అవుట్ ఆఫ్ రన్స్ అని. ఇంకా ఇప్పటి నుంచి కథ మొత్తం వేరే ఉంటది గాని అన్నట్టు మన సంజు యాడలే బొత్తిగా గానొత్తలేడు. ఎస్ చెప్పే సూర్యబాయ్. ఓ శని నీకు ఏం చెప్పాలా ఎన్ని తూర్లు చెప్పాలా తమ్ముడు. అరే ఛాన్స్ ఇయ్యకుంటేనేమో బయట సోషల్ మీడియాలో వాయ కొడతారు. ఛాన్స్ ఇస్తేనేమో గిట్ట 2 కాళ్ళు ఎత్తేస్తావు. ఏంది వేగిది? ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి కదనే చూసుకుంటది. నా మీద ఎదారు పెట్టుకాకు. గిట్ట నువ్వు జాంకులు దబ్బున కాలెత్తేస్తే నీ ప్లేస్ ని మన కిషాన్ గడు కబ్జా చేసినా చెప్తారు చూడి. తర్వాత నీ ఇష్టం. అయినా నువ్వేందే సంజు బై ఓ తూరి లైఫ్ వచ్చినా కూడా గట్ట బిస్కెట్ అయితివి. నీ ఎవ్వగా లైఫ్ నాకు గాని వచ్చింటేనా కథ మొత్తం వేరే ఉండేది. తమ్ముడు అభిషేకో యా మాట కామాటవే. నువ్వు అవుట్ అయితేనే వ్యూవర్షిప్ తగ్గుతుందని ఇన్ఫర్మేషన్ వస్తుందివే. సో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా తక్కువలో తక్కువ కనీసం పవర్ ప్లే వరకు ఆడువే. ఎస్ షూర్ అన్నా. వారని సూర్యబాయ్ మ్యాచ్ లో ఫ్లాప్ అయిన వాళ్ళని గుర్తిస్తున్నావు గాని నీ ఎవ 36 జోపినానే గది కూడా 2 నూర్ల స్ట్రైక్ రేట్ తో. అరే బౌలింగ్ లో వేసిండేది 1 ఓవర్ అయినా పుల్ల వీకినా గది కూడా గుండుగాని పుల్లని. అరే పొట్టగాని గుర్తిద్దాం క్రెడిట్ ఇద్దాం ఎంకరేజ్మెంట్ చేద్దామని కొంచెమన్నా ఆలోచిస్తున్నావనే జర నాకెళ్ళు కూడా దేకే. ఎస్ సూపర్ తమ్ముడు నువ్వు తురుంవే. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అన్నట్టు గుర్తింపంటే యాదికొత్తాంది. నైనా అర్షదీపో యాడలే నిన్ను గుర్తిద్దామంటే బొత్తిగా గానొత్తలేవు. 18, 17 ఏంది తమ్ముడు గివి? మామూలే తీయన్నా. నిజం చెప్పాలంటే నేను రన్స్ ఇచ్చిండేది నీకోసమే. నేను గిట్టగానే రన్స్ ఇయ్యకొనింటే నువ్వు ఈ రకంగా జోపెతోనివా ఫామ్లోకి వచ్చేతోనివా అర్థం చేసుకున్నా. ఇదంతా నీకోసమేనే. వారిని అవ్వగా కూతకు ఏనిక నీకు కొంచెమన్నా ఉండాల తమ్ముడు. అరే టీంలో ఉన్న ఒక్కగానొక్క లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్ని ఎవరు కాంపిటీషనే లేరు. ఎట్ట జిమ్న ఏం కాదు తీ అనుకుంటున్నావా ఏంది? లేకుంటే ఎవరు ఏమన్నారు తీ. పన్నా గెలిచినప్పుడు కూడా ఏం దిగిది. నీ అవ్వ ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి కదా ఎందుకు నెక్స్ట్ మ్యాచ్లనే చూసుకో. కథ కన్నెగా రివర్స్ ఉంటుంది చూడి. అయినా నేనొక్కనేనని వాయి కొట్టించుకునేది గరా నాయన అర్షదీపో. నాది ఉత్త 11 ఎకానమీ ప్లస్ పుల్లా ప్లస్ మేడిన్ కూడా. ఏమనుకున్నావో నైనా తమ్ముడో వానిగాలు అంతరాన హిట్టింగ్ చేస్తున్నా. వేసిన ఫస్ట్ ఓవర్లనే పుల్ల తీసి మేడిన్ చేసినావు నువ్వు. నీ ఎవ్వ గసు వంటిది తర్వాత 2 ఓవర్లకు 36 రన్స్ ఎవడన్నా ఇస్తాడలే. వారిని మేడిన్ చేసే తలగలింగం మెచ్చుకుంటావు తీ కావచ్చు అనుకుంటే ఏం తగ్గిది గిట్ట చేసుకుంటున్నావు. నీ ఎవ్వ అయినా మ్యాచ్ గెలిచినప్పుడు గిసు వంటి పట్టించుకోకూడదే లైట్ తీసుకున్నాలా. ఎస్ అన్నట్టు కేన్ మాము వీని గాని ఆట చూస్తా అంటే 3 నూర్లు జోప్తే గాని గెలిచేటట్టలేం చూడే. పీక్తే వీకింది తీవే తొక్కలో మ్యాచ్ పీకిన మనసులు గెలుచుకున్నారు సాల్తీ. వా ఏమంటున్నావే? పీక్తే వీకింది తీవే తొక్కలో మ్యాచ్ పీకిన మనసులు గెలుచుకున్నారు తీవే చాలు గాని. వా ఏమంటున్నావే? అవును తమ్ముడు మనకి గీ సీరియస్గా వరల్డ్ కప్ కి ప్రాక్టీస్ మ్యాచ్ల లెక్క బాగుందివే. అప్రోచ్ అదిరిపోయింది సాల్తీ. ఈ మాత్రం అప్రోచ్ ఉంటే చాలు. ఏం అప్రోచో ఏమో చూడే. దన జోపనిక పోతే లటిక్కిన పుల్ల పోతాంది. గదెమ్మల T20 అంటే. అయినా పుల్లలు పడుతున్నా కూడా టీం పరంగా చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ గానొత్తుందివే. ఫస్ట్ మ్యాచ్ లో 190 ఇప్పుడు 210 గదే రేపు 230 తర్వాత 250 తర్వాత 3 నూర్లు.
బైదివే వరల్డ్ కప్ కల్లా 3 నూరులు జోపగలమని నిరూపియాల చూడి. ఎస్ కరెక్ట్ చెప్పిన వైకేన్ మామ. గుండన్నవు మనం మ్యాచ్ ఓడిపోనికే కారణం ఏమై ఉంటది అనుకుంటున్నావే? ఏముంది తమ్ముడు, మన బౌలర్లు వాయగొట్టించుకున్నారు. ఇక సూర్యని సికిస్ గాని ఫస్టుల్ని అవుట్ చేసిండే అయిపోతుండేవే. గదిగానే కాదే మెయిన్ రీజన్ వచ్చేసి నువ్వు మన రవీంద్ర గాడు ఇద్దరు ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ టైంలో దబ్బున అవుట్ కావడమే చూడే. లేకుంటే ఇంకొక 30 రన్నులు ఎక్కువ చూపెతోళ్ళం. వారిని గా 30 రన్నులతో ఏమైతుండవే, గెలుతుంటుమే. గదంతా అయ్యేది కాదు గాని వీనిగేళ్ల మీద మ్యాచ్ గెలిచాలంటే కావాల్సింది 30 40 కాదు, 3 నూరులు చూడి. ఎస్ కరెక్ట్ చెప్పినవే గుండన్న. ఒరే రవీంద్రగా నిజంగా చూడరా నీ అవ్వ అంతవరకు బాగాడి ఉండి దబ్బున గట్ అవుట్ అయితే వెందిలే. ఎస్ కరెక్ట్ చూడే. గా ఒక్క వైడ్ బాల్ ని గెలకుండా ఉండింటే బాగుంటుండే. ఈ పొద్దు మనకి గతి పట్టేదే కాదు. ఐ డిడ్ ఏ మిస్టేక్ అన్నట్టు నువ్వేం చెప్పండి అబ్బాయి? గడ ఆలి లేదు సోని లేదు అంత రోకు లేపుతీవి. ఊసిని యావ పాత జ్ఞాపకాలు తీవే, దబ్బున గుర్తొచ్చినాయి. ఏం చెప్తావు? జ్ఞాపకాలా అంటే? గదే తమ్ముడు, మీ ఫోక్స్ గాని చూసే తలకలా ఏందో చూర్రా నా ఎక్స్ యాదకొచ్చింది గందుకే. వారిని గిది బాగుందే నీ అవ్వ తెల్లగుండడం మా తప్పానే. తమ్ముడు శాంటనరు వస్తున్నారు, దగ్గరకు వస్తున్నారువే. 190 నుంచి 209 దాకా వచ్చినారు. ఉంది ఇంప్రూవ్మెంట్ ఉంది తమ్ముడు. వా అంటే ఏంది? గదే తమ్ముడు మన నెక్స్ట్ టార్గెట్ 230 చూడి. సో వాట్ ఓసని ఏంది తమ్ముడు గట్టంటావు? టిప్స్ వే గా ఉత్త 16 నూరులు పంపితే టిప్స్ రెడీ చేస్తా, గెలిపిస్తా తమ్ముడు. సాలే బహుమన్నా నీ ఎవరినికో పెద్ద నమస్కారమే. వద్దే నీ టిప్స్ వద్దు, నువ్వొద్దు, మా పానాన మమ్మల్ని ఇరిసిపెట్టే. మా సావేదో మేము సత్తం. ఎస్ బహుమన్నావు గిప్పుడేమంటవే? నువ్వు వాని గంటలకు ఎన్ని టిప్స్ చెప్పినా పనికి రావని చెప్పినానా లేనా? గిప్పుడేమంటవే? ఉండ్ర బాబు నీ అవ్వ అసలే వాని గంటలో టిప్స్ వద్దంటుంటే మధ్యలో నువ్వోటి వా టిప్స్ వద్దంటున్నారా? సో ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే గెలిచినాం కానీ నిజం చెప్పాలంటే అభిషేక్ శర్మ అవుట్ అయితేనే మ్యాచ్ పోతుంది అనిపించింది. కానీ తర్వాత ఈశాన్ కిషన్ తగులుకొని అడ్డదిడ్డంగా ఉతికి వాడేసి మ్యాచ్ని 1 సైడ్ చేసి పడేసినాడు. పైగా మెయిన్ మన సూర్యకుమార్ యాదవ్ కరెక్ట్ టైంలో ఫామ్లోకి వచ్చినాడు. అటనే మన దుబే కూడా మంచి స్ట్రైక్ రేట్తో అన్నాడు. కానీ బౌలింగ్లోనే రన్స్ లీక్ చేసినారనిపించింది. కానీ మొత్తం ఓవరాల్గా రన్స్ లీక్ చేసిన కరెక్ట్ టైంలో వికెట్లు తీసి స్కోర్ని కంట్రోల్లో పెట్టినారు. నాకైతే మన సంజు కూడా కొంచెం బాగా ఆడింటే బాగుండి అనిపించింది. ఫ్రెండ్స్ మీకేమనిపించింది కింద కామెంట్స్ చేయండి. సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. అటనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.